అందరు కలిసి వీడికి టాలెంట్ కాకిరెట్ అంత ఉంటే బిల్డప్ గేదె పెండ్ అంత ఉంది. నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో నీ కెరియర్ తో పాటు మీ నాన్న కెరియర్ కూడా క్లోజ్ చేస్తావేమో అని నాకు అనిపిస్తుంది బ్రో. మొదలు పెడదామా? ఇలాంటి పాట రాసిన ఆ సాంగ్ లిరికిస్ట్ కి సిగ్గులేదు. ఇలాంటి పాటను సినిమాలో పెట్టుకుందాం అనుకుంటున్న ఆ సినిమా డైరెక్టర్ కి సిగ్గులేదు. ఇలాంటి పాట ఉన్న సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న ఆ ప్రొడ్యూసర్ కి సిగ్గులేదు. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? ఇలాంటి పాటలు రాసి తెలుగు సినిమా స్థాయిని దిగదార్చే కంటే అసలు సినిమాలలో పాటలే ఉండకుండా చేసుకోవడం బెటర్. ఇంకా చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఏం పాట అని పాట నోట్ల మనవో ఏమన్నా పాటనే నాది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఓడాడు ఇంతకు రాసినోనికి సిగ్గు ఉండాలి, పాడినోనికి కన్ను ఉండాలి, లేకపోతే అడున్నోళ్ళ కన్ను ఉండాలి. కంట్రోల్ ఎవరు చాలా వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. వాళ్ళ నాన్న ఎంతో మర్యాదగా ఎంతగానో ఆయన సంపాదించుకున్న పరువు మొత్తం తీసుకుపోయి గంగలు కలిపిను. గుంజి గుంజి గోబ కొట్ట, నీ గోబ కొడతా కానీ నీ కొడుకు దారిలో కొత్త నేను అంటున్నా. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. నువ్వు ఏం పాట నేర్చుకున్నావు నానా? కష్టపడి పేరు సంపాదించుకోవాలా సినిమాలు తీసేటప్పుడు. సెలబ్రిటీ కాగానే నోటికి వచ్చినట్టు మాట్లాడతావు. ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఇప్పుడు పాటలు ఎంతుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. మీ పాటలు, మీరు, మీ సినిమాలు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? అందుకే 10 రోజులు కూడా ఆడతలేదు. 10 రోజులు కూడా ఆడకుండా పాటలు కోట్లు పెట్టినా కూడా. నేను మంచోడిని అయ్యి ఉండొచ్చు కానీ నేను చేసే పనులు ఏదో పనులు కాబట్టి తిడతారు, దెంగులు కాయాల్సి వస్తుంది. అక్కడ కూర్చొని తల్లిదండ్రి ఆ పార్టీని ఎంజాయ్ చేస్తారు. కొద్దిగానే సిగ్గుందా అని నేను అడుగుతున్నా. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. మీకు మానవత్వం మర్చిపోయిందా? మీకు విలువలు లేవా అని నేను అడుగుతున్నా. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నిన్నెవడరా హీరోగా చేసింది? నేనేనా? ఫస్ట్ వాడిని దన్నాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నీలాంటి హీరో మెటీరియల్ గా చేసి జనం మీద రుద్దుతున్నారు చూడు, ఫస్ట్ వాళ్ళని దన్నాలి. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావురా? సమరసింహాలం అన్నావు. మనం సమరసింహాలం కాదురా, సీమలో చీమలం. నువ్వు సేమ్ పనివి. అసలు ఒక యాక్టర్ కి మెయిన్ గా ఉండాల్సిన క్వాలిటీ పబ్లిక్ లో వెల్ మేనర్ గా బిహేవ్ చేయడం. అర్థమైంది, ఐ అండర్స్టూడ్. నీలో అలాంటి ఒక్క క్వాలిటీ కూడా కనిపించట్లేదు. నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. బాబు చంద్రహాసు చాలా హాస్యంగా ఉంటుంది అనుకుంటూ పాడేవు. చంద్రహాసు చాలా అసహ్యంగా ఉంది నాయన. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు ఇక ఇది వరస్ట్ గా చండాలంగా ఉందన్న వాళ్ళ మీద కేసు ఎడతావా? నా దందా అంతా కమెంట్స్ లో నిన్ను ఇలా తిట్టారని చెప్పి నువ్వు దాన్ని పాట కింద మార్చేసుకుంటావా? అంటే రాళ్ళు ఇచ్చుకు కొడితే ఆ రాయితోని ఇల్లు కట్టుకోమన్నారని కమెంట్స్ లో బూతులు తిడుతున్నారని ఆ బూతుల్ని లిరిక్స్ లో రాసేసుకుని పాడేస్తావా? ఒక్క డైలాగ్ కి ఎంత ఎక్సైట్ అయిపోతున్నావే? అదే నాలో ఉన్న వేరియేషన్స్ అన్ని కవర్ చేస్తూ ఒక షో రీల్ చేశాను. అది చూస్తే నువ్వు ఏమైపోతావు? నరుకుతారు. చెత్త లిరిక్స్ రాసుకుని చెత్తలాగా ఆడేసి మళ్ళీ అది బాగాలేదంటే కేసులు ఎట్టేసి ఏంటి అసలు దరిద్రం ఏంటి అసలు మాకు అర్థం కాదు.
ప్రభాకర్ అన్న నాకు తెలియకడుగుతా, గిట్లా పాటలు పాడుతుంటే గలీజ్గా బూతులు పాడుతుంటే నువ్వు ఏమనిపించలేదా నీకు? అంటే అది కాదు, ఇంకా జర్నలిస్టులు కూడా బేరిస్తుండంట. ఇట్లా బేర్చిన అనుకో మీ వాడు సినిమా తీసి కూడా పైకి రాడన్నా. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలి అని అంటే చాలా వరస్ట్గా ఉంది భయ్య. కానీ నా జీవితంలో ఎంత వరస్ట్ సినిమా ఎంత మట్టికి చూడలేదు. అరే పాల్తులారా, అరే ఓ అరే జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? అవులా వల్ల మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారా బే? ప్రభాకర్ గారికి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, సార్ మీ అబ్బాయిని మీరు రొమాన్స్ చేయించాలి అనుకుంటే పర్సనల్గా ఒక రూమ్ ఇచ్చి మీకు ఇష్టం వచ్చినటువంటి అమ్మాయిని పంపించి రొమాన్స్ చేయండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? కానీ ఈ సినిమాలో ఏందది, మొన్న ఈ మధ్యన ఏందో బాలనగర్ బండి ఏందో సినిమా వచ్చింది, అందులో కూడా చాలా దరిద్రమైనటువంటి రొమాన్స్, దరిద్రమైనటువంటి గలీ సీన్లు అయితే పెట్టారు. అప్పుడు వృత్తి మీద ప్రాబ్లం చేసి చెప్తున్నారు సార్. నాకు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తాను, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాను. మీకైతే నమ్మకం లేకపోతే న్యూట్రల్ గా నేను ఎందుకు అనవసరం, నేను వెళ్ళిపోతాను. పోతే పోరా, ఎవరు బెదిరిస్తున్నావు? నేను వెళ్ళిన థియేటర్లో ఆల్మోస్ట్ ఒక 15 మంది ఉన్నారు. ఆ 15 మందిలో ఒక 4-5 పడుకుని పోయారు. రామానుజం సార్, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్. మూవీ చూస్తూ పడుకున్నారు. ఇక మీద వాళ్ళం అటో ఇటో మూవీ అయితే కానిచ్చేసినాము. మూవీ అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మూవీ చూసామన్న సాటిస్ఫాక్షన్ లేదు. అసలు ఎందుకు చూసామని అనిపిస్తుంది. మూవీ మాత్రము మూవీ ఓకే ఆ రేంజ్ లో ఉందా? ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ప్రభాకర్ గారికి నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పి తగలడు. మీ దగ్గర డబ్బులుంటే చంద్రహాస్ గారితో మంచి ఒక ఏదైనా బిజినెస్ పెట్టించండి. అనవసరంగా ఇలాంటి వరస్ట్ కంటెంట్ తో వరస్ట్ బిహేవియర్ తో సినిమాలు చేసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవడం వేస్ట్. ఎలా ఉండాలో తెలుసు, ఏదో అని చెప్పకలా. దీనికన్నా ఈ యాటిట్యూడ్ స్టార్ వాళ్ళ నాన్న తీసేటటువంటి సీరియల్స్ అవి థియేటర్లో వేసినా మేము చూస్తాం అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత ఇదేం సినిమా సార్, వెరస్ట్. ఏడుతుండో అర్థం కాదు, నవ్వుతుండో అర్థం కాదు, డాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏందో అర్థం కాదు. నేను చెప్పదు, నేను నమ్ముకున్నందుకు పెద్ద బొక్క. మేము అందరం పోయాం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి